హలో! వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్‌తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు స్టోరీ 'సంధ్య వెడ్స్ సూర్య' పార్ట్ 17. కథను రచించిన వారు అనురాధ గారు. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సంధ్య ఎన్నో రోజుల తర్వాత మనస్ఫూర్తిగా నవ్వింది. ఆమెకు మాటల్లో చెప్పలేనంత ఆనందం కలిగింది. సంతోషంతో ఆమెకు ఆనందంలో కన్నీళ్లొస్తున్నాయి. పాప అందర్నీ గుర్తుపడుతుంది. సూర్య సంతోషానికి అవధులు లేవు. ఇంకా తన సంధ్య కష్టాలు తీరిపోయినట్టే అని ఎంతగానో సంబరపడిపోయాడు. సంధ్య దగ్గరగా వెళ్ళి ఆమెను చూశాడు. సంధ్య ఏంటన్నట్టు చూసింది. సంధ్య, నీ మోములో ఎప్పుడు ఇలా నవ్వు ఉండాలి. ఇంక నీ కళ్ళల్లో ఏ రోజు కన్నీళ్లు రాకూడదు. నాకివాళ చాలా హ్యాపీగా ఉంది సంధ్య. అతన్ని ఎంతో ఆర్తిగా చూసింది. రవి కూడా సంతోషపడ్డాడు తన స్నేహితుని బాధ తీరినందుకు. ఆ చిన్ని తల్లి ప్రాణాలు దక్కినందుకు ఎంతో హ్యాపీగా ఉన్నాడు. రోనా రవిని పక్కకు పిలిచి ఆనందంగా అతన్ని హగ్ చేసుకుంది. రవి కంగారుగా ఆమెను పక్కకు నెట్టాడు. ఏంటిది రోనా? సంధి చూస్తే అని కసురుకున్నాడు. రోనా మనసు చిన్నబుచ్చుకొని సారీ అని చెప్పి రవి పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది. రవికి చాలా బాధ అనిపించింది. తను ఆమెతో అలా రూడ్గా బిహేవ్ చేశానని అనిపించింది. నన్ను ఆమె ఎంతగానో ప్రేమిస్తుంది. నేను రోనాని ప్రతిసారి ఏదో ఒక కారణంతో బాధ పెడుతున్నా. ఏంటి పరిస్థితి? ఇందులోంచి బయటపడటం ఎలా? సూర్య సమస్య తీరే వరకు ఈ ఇబ్బంది తప్పదు. ఏది ఏమైనా సూర్య లైఫ్ సక్సెస్ అయితే చాలు అని అనుకుంటున్నాడు రవి. అక్కడ జరిగింది అంతా సూర్య చూశాడు. తన కారణంగా రవి చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళ సంతోషం నా కోసం వదులుకోవడం అన్యాయం. వీలైనంత త్వరగా ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించాలి అని నిర్ణయించుకున్నాడు. సూర్య అతనికి రవి లాంటి ఫ్రెండ్ దొరకడం చాలా అదృష్టంగా భావించాడు. సూర్య రవి పక్కన వెళ్ళి కూర్చున్నాడు. రవి మనసులోని బాధను బయటపడనివ్వకుండా నవ్వుతూ ఏంట్రా అంత హ్యాపీ అని అడిగాడు. సూర్య రవి కళ్ళలోకి చూస్తూ నువ్వు హ్యాపీగా ఉన్నావా? అతను ఎందుకు అలా అడిగాడో అర్థం కానట్టు చాలా హ్యాపీగా ఉన్నా అన్నాడు. సూర్య మనసు బరువుగా మారింది. రేయ్, ఎందుకురా నా కోసం నువ్వు ఇంతలా తాపత్రయపడతావు? నా లైఫ్ బాగోవడం కోసం నీ ప్రేమను రిస్క్లో పెట్టుకుంటావా? పాపం రోణ నీ మీదే ప్రాణాలు పెట్టుకుంది. అలాంటి అమ్మాయిని బాధ పెట్టచ్చా? అంటే అది సూర్య అసలేం జరిగిందంటే అనేదో చెప్పబోయాడు. నాకు నువ్వేం ఇంకేం షాకులు చెప్పద్దు, ఇంకేం సాకులు చెప్పద్దు, వెళ్ళు. చెల్లెమ్మ బాధపడుతూ వెళ్ళింది. నువ్వు వెళ్ళి సారీ చెప్పి తనతో కొంచెం టైం గడిపిరా. ఇక్కడ నేను చూసుకుంటాను. రోనా ఫ్యామిలీతో నేను అన్ని విషయాలు మాట్లాడాను. వీలైనంత త్వరగా మీ పెళ్లి జరిపిస్తాను అని వాళ్ళకి మాటిచ్చాను. నా కారణంగా నువ్వు ఇబ్బంది పడ్డం నేను చూడలేనురా. అర్థం చేసుకో. వెళ్ళు. వెళ్ళి రోనాని ఓదార్చు, సరేనా? రవి సూర్యని ఆనందంగా హత్తుకున్నాడు. ఓకే సూర్య, నేను వెళ్తాను. నీకేం అవసరం పడినా వెంటనే కాల్ చేయి అని బయటకు వెళ్ళిపోయాడు. సూర్య నవ్వుతూ సంధ్య దగ్గరికి వెళ్ళాడు. పాప నిద్రపోతుంది. ఇప్పుడు పాపకి ఆక్సిజన్ పైప్ తీసేశారు. ఎలక్ట్రానిక్ వైర్లతో చుట్టి పెట్టిన పరికరాలు అన్నీ తీసేసి ఆమెను నార్మల్ రూమ్కి షిఫ్ట్ చేశారు. పాపలో ఇంకెటువంటి లోపాలు లేవని డాక్టర్స్ నిర్ధారణ చేశారు. ఆ వార్త విన్న సంధ్య, సూర్య, పార్వతమ్మల ఆనందాన్ని మాటల్లో చెప్పలేము. సంధ్య సూర్య వైపు చూసి నువ్వు ఏమైనా తిన్నావా అసలు? నా కారణంగా చాలా ఇబ్బంది పడ్డావు కదా, నిన్ను చాలా భయపెట్టాను కదా అని అడిగింది. సూర్య నువ్వు నన్ను బాధ పెట్టలేదు కానీ భయపెట్టావు అని ఆర్తిగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. అంతలో పార్వతమ్మ కలుగ చేసుకుని బాబు మీరు సంధ్య వెళ్ళి భోజనం చేసి రండి, నేను పాప దగ్గర ఉంటాను. 2 రోజులుగా ఏమి తిన్నామో ఉన్నామో తెలీదు, వెళ్ళు సంధ్య అని నచ్చజెప్పి పంపించింది. సూర్య సంధ్యని బయటకు తీసుకొచ్చి ఫుడ్ అరేంజ్ చేయించి సంధ్యకు పెట్టాడు. ఆమె అతన్ని కూడా తినమంది. సూర్యకి చాలా ఆకలిగా ఉంది. అక్కడవన్నీ ఆవురావురమంటూ తింటున్నాడు. అతను తినే పద్ధతిని బట్టే సంధ్యకు అర్థమైంది సూర్య ఎంత ఆకలితో ఉన్నాడో. నా కోసం ఎంత అవస్థపడ్డావు సూర్య.
నేను నిన్ను ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి అనుకుంటూ ఆమె కూడా ఆనందంగా భోజనం చేసింది. అరుణ్ చెప్పిన మాట ప్రకారమే అతని మేనేజర్ ప్రసాద్ సూర్యకు సంబంధించి అన్ని వివరాలు సేకరించాడు. అతనికి సూర్యకు సంబంధించిన వివరాలు తెలియగానే కొంచెం సూర్యపై గౌరవం కలిగింది. స్వతహాగా ప్రసాద్ డబ్బుకి ఆశపడే మనిషి. తన బాస్ ఎంత కన్నింగ్ ఫెలోవో అతనికి బాగా తెలుసు. ఇలా ఎంతోమంది బిజినెస్ మ్యాన్ల డీటెయిల్స్ సేకరించి అరుణ్కి ఇచ్చాడు. వాళ్ళతో లోపాలు వాళ్ళలో లోపాలు వాళ్ళ వీక్నెస్లు తెలుసుకొని అరుణ్ వాళ్ళని తేరుకోలేని దెబ్బతీశాడు. ఇప్పుడు సూర్య వంతు వచ్చింది అనుకున్నాడు ప్రసాద్. కానీ సూర్యకి సంబంధించిన వివరాలు తెలుసుకున్న ప్రసాద్కి సూర్యలో ఎటువంటి వీక్నెస్ పాయింట్లు కనిపించలేదు. అతని మంచితనం తెలుసుకున్న ప్రసాద్కి సూర్యపై గౌరవం కలిగింది. ఇష్టం లేకపోయినా అరుణ్కి సూర్యకి సంబంధించిన సమాచారం తెచ్చాడు. అరుణ్ ఆఫీస్లో ఎంతో అసహనంగా అటు ఇటు తిరుగుతున్నాడు. అంతలో ప్రసాద్ లోపలికొచ్చాడు. అతన్ని చూడగానే అరుణ్ ఆతృతగా వాడి కోసం తెలుసుకున్నావా అని అడిగాడు. హా సార్, సూర్యగారి కోసం తెలుసుకున్నాను. అరుణ్కి ఒక్కసారిగా మంటెత్తిపోయింది. ఒరే ప్రసాద్, ఒక్కసారి ఇలా రా అని పిలిచాడు. ప్రసాద్ వినయంగా దగ్గరికెళ్ళి నిల్చుకున్నాడు. అరుణ్ కోపంగా ప్రసాద్ చెంప మీద చాచి కొట్టాడు. అతని రియాక్షన్ ఊహించని ప్రసాద్ అదిరిపడ్డాడు. నాకు అసలే మంటెత్తిపోయి ఉంటే నువ్వింకా నన్ను రెచ్చగొడుతున్నావా? నేనేం చేశాను సార్? ఏంటా సూర్యగారు? ఏంట్రా సూర్యగాడు అనాలి, అర్థమైందా? ప్రసాద్ మనసులోని తిట్టుకుంటూ పరమ నీచుడివి, నిన్నే సారని గౌరవిస్తున్నా, మరీ అంత మంచి మనిషిని గౌరవించమా అని అనుకుని ఓకే సార్, సూర్యగాడే సార్. అరుణ్ ఈగో సాటిస్ఫై అయింది. హా, ఇప్పుడు చెప్పు, ఏంటి వాడి హిస్టరీ? సార్, సూర్య జమీందార్, వంశానికి ఒక్కడే వారసుడు, కోట్ల కొద్దీ ఆస్తులున్నాయి. అతని తరం, అతని పిల్లల తరం, వాళ్ళ పిల్లల తరం కూర్చొని తిన్నా తరగనంత ఆస్తులున్నాయి. అయినా స్వశక్తితో పైకి రావాలని, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కోసం పోరాడి విజయాన్ని సాధించాడు. కాదు కాదు, సాధించాడు. అరుణ్ ఎక్కడ మళ్ళీ పీకుతాడేమోనని భయపడి తడబడుతూ అన్నాడు. సరే, ఇదంతా మనకు తెలిసిందేగా. అవును సార్, కాకపోతే అతనికి అస్సలు డబ్బు మీద వ్యామోహం లేదు. అతనికి వచ్చిన ప్రాఫిట్లో నుంచి కేవలం 40% మాత్రమే తీసుకుంటాడు. మిగిలిన దానిలో 30% షేర్ రవి గారికి వెళ్తుంది. మిగిలిన 30%లో నుంచి 20% అతని కంపెనీలో స్టాఫ్కి ఉపయోగిస్తాడు. అసలు అతని కంపెనీలోని వర్కర్స్కి ఇది సమస్య అని తమ బాస్కి చెప్పకముందే వాళ్ళ ప్రాబ్లం తీరుస్తాడు. సూర్య తన స్టాఫ్ని సొంత బిడ్డల్లా చూసుకుంటాడు. అందుకే అతని ఇండస్ట్రీలో వర్కర్స్కి సూర్య అంటే అంత గౌరవం. మనం అతని ఆఫీస్లో ఎవరిని డబ్బు ఆశ చూపించి కొనలేం. వాళ్ళెవరూ సూర్యని మోసం చేయలేరు. ఇంకా మిగిలిన 10% అనాథ శరణాలయాలకు అందజేస్తాడు. అరుణ్కి చెప్పలేని కోపం వస్తుంది. ఏంట్రా, వాడేమైనా హీరో అనుకుంటున్నాడా? ప్రసాద్ సమాధానం ఇవ్వకుండా నిలబడ్డాడు. అరుణ్ అడుగుతున్నాడు. ఏంట్రా, వాడి వీక్నెస్లు చెప్పమంటే వాడి గొప్పలు చెప్తున్నావు? ప్రొఫెషన్ లైఫ్ ఓకే, వాడి పర్సనల్ లైఫ్ ఏంటి? సార్, అతనికి 4 అక్కలున్నారు. 3 బయట అత్తగారి ఇళ్లలో ఉన్నారు. పెద్దక్కని ఇల్లరికం అల్లుడికిచ్చి ఆమెను అల్లుడిని ఇంట్లోనే పెట్టుకున్నారు. సూర్యకి పెళ్ళై 10 నెలలు వస్తుంది. అతని భార్య పేరు సంధ్యారాణి. ఇప్పుడు అతని భార్యను తీసుకుని అమెరికా వెళ్ళాడు. అది కూడా టెండర్ వచ్చిన రోజే ప్రయాణమై వెళ్ళారు. ప్రసాద్ చెప్పింది విని నాకు ప్రాజెక్ట్ దక్కకుండా చేసి నువ్వు నీ వైఫ్తో ఎంజాయ్ చేయడానికి వెళ్ళావా? నీకు అస్సలు సంతోషమే లేకుండా చేస్తాను అంటూ రగిలిపోయాడు. అసహనంగా అరుస్తూ అడుగుతున్నాడు. అసలు ఏంటి? ఎటువంటి లోపం లేకుండా ఒక మనిషి ఎలా ఉంటాడు? ఆలోచించరా ప్రసాద్. వాడేమీ దేవుడు కాదు. వాడికి సంబంధించిన ఏదో ఒక వీక్ పాయింట్ ఉండే ఉంటుంది. ప్రసాద్ భయంగా అరుణ్ వైపు చూస్తూ సార్, ఒకటి ఉంది సార్. ఏంటది? ఆసక్తిగా అడిగాడు అరుణ్. అంటే సూర్య ఆదర్శ వివాహం చేసుకున్నాడు. ఒక విధవని పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు, ఆమెకు ఒక పాప కూడా ఉంది. అరుణ్ షాక్ అయ్యాడు. వాట్? సూర్య ఒక పెళ్ళైన సెకండ్ హ్యాండ్ దాన్ని పెళ్లి చేసుకున్నాడా? వాడికి ఏమైనా పిచ్చా? చూడటానికి హాలీవుడ్ హీరోలా ఉంటాడు.
పోయిపోయి ఒక విధవని పెళ్లి చేసుకోవడమేంటి అని నవ్వుకొని, ఇంకా అని అడిగాడు. ఇంక అంతే సార్ అని బిక్కమొహం వేసుకొని నిలబడ్డాడు ప్రసాద్. అరుణ్ ఆలోచనలో పడ్డాడు. ఒక ఆలోచనకొచ్చి, సరే వాడికి సంబంధించిన వివరాలు ఇంకా ఏమైనా ఉన్నాయేమో కనుక్కో. ఇంకా మిగిలింది నేను చూసుకుంటాను అని ప్రసాద్ని పంపించేశాడు. ప్రసాద్ అలాగే అని చెప్పి నెమ్మదిగా అరుణ్ టేబుల్పై ఉన్న సూర్యకి సంబంధించిన ఫైల్ పెట్టేసి బయటకొచ్చి పాపం ఆ సూర్యని దేవుడే కాపాడాలి అనుకున్నాడు. అరుణ్ ఆలోచనలో పడ్డాడు. సూర్యని ఎలా దెబ్బతీయాలని ఆలోచిస్తూ ఒక విషయంలో మాత్రం కొంచెం ఆనందించాడు. సూర్య ఒక రెండో పెళ్ళైన దాన్ని చేసుకున్నాడు. వాడు ఫూల్ అనుకొని నవ్వుకున్నాడు. అతని కన్నింగ్ బ్రెయిన్లో ఆలోచనలు మొదలయ్యాయి. ఏం చేస్తే సూర్య కథ ముగుస్తుందో అని సీరియస్గా ఆలోచించసాగాడు. ఎటువంటి మనిషికైనా ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. వీడి వీక్ పాయింట్ ఎక్కడుందో కనిపెట్టాలి. అదేంటో తెలుసుకొని తేరుకోలేని దెబ్బ కొడతాను అని దృఢంగా నిశ్చయించుకున్నాడు అరుణ్. రోనా ఆమె ఇంటికి బాధపడుతూ వెళ్ళింది. రోనాని చూసి ఆమె పేరెంట్స్ కంగారుగా అడిగారు, పాపకి ఎలా ఉంది అని. ఆమె మనసు పడే వేదన బయటపడనివ్వకుండా నవ్వుతూ, బాగుంది, ఇంకా పాపకి ఎటువంటి ప్రమాదం లేదు అని డాక్టర్స్ చెప్పారు. 1 వీక్లో తనని ఇండియా తీసుకొని వెళ్తారు అని సంతోషంగా చెప్పింది. వాళ్ళు చాలా సంతోషించారు. రోనా రెస్ట్ తీసుకుంటా అని చెప్పి ఆమె రూమ్లోకి వెళ్ళింది. ఒక 10 నిమిషాల్లో రవి వచ్చి వాళ్ళ ముందు మొహమాటంగా నిలబడ్డాడు. వాళ్ళు రవిని చూసి, రా బాబు, ఇలా వచ్చి కూర్చో. అమ్మ ఇప్పుడే వచ్చింది. పాప ఆపరేషన్ సక్సెస్ అయిందంటగా, చాలా సంతోషం బాబు అని అతని కాఫీ తెచ్చిచ్చింది రోనా మదర్. వాళ్ళు ఉన్నది అమెరికాలోనైనా వాళ్ళ పలకరింపులో కానీ అక్కడి ఇంటి వాతావరణంలో కానీ ఇండియా సాంప్రదాయం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. రవి కొంచెం ఇబ్బంది పడుతూనే కాఫీ తీసుకున్నాడు. రోనా ఫాదర్ అంటున్నారు. నాతో సూర్య మాట్లాడారు. అసలు ప్రాబ్లం ఏంటో చెప్పారు. నిజానికి సూర్య చాలా మంచి మనిషి. నేను అతని కోసం కొన్ని ఆర్టికల్స్ కూడా చదివాను. అంత మంచి మనిషికి దేవుడెప్పుడూ చెడు చేయడు. సంధ్య అతని ప్రేమను ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది. మరీ ఆలస్యం చేయకుండా సంధ్యకి అసలు విషయం చెప్పమనండి. నేను సంధ్యని గమనించాను. ఆమె సూర్యని చాలా అభిమానిస్తుంది. రవి సరే అన్నట్టు తలాడించి రోనా కోసం చుట్టూ చూశాడు. ఆమె కనిపించలేదు. రోనా ఫాదర్కి అర్థమైంది. ఏంటి బాబు, రోనాతో ఏదైనా గొడవ జరిగిందా? అతని ప్రశ్నకు కంగారుగా చూశాడు రవి. అనుకున్నాలే, ఇంత సీరియస్ టైంలో నా డాటర్ నిన్ను వదిలేసి వచ్చి గదిలో రెస్ట్ తీసుకుంటా అన్నప్పుడే ఇద్దరేదో గొడవ పడ్డారని. రవి చిన్నగా నవ్వి, సారీ సార్, నా వల్ల ప్రతిసారి రోనా కష్టం కలుగుతుంది. పరిస్థితులు అలా ఉన్నాయి. అవునులే సూర్య చెప్పాడు. సంధ్య రోనా విషయంలో మిస్అండర్స్టాండ్ చేసుకుందంటగా, అందుకే మీ పెళ్లి విషయం ఆలస్యం జరుగుతుంది అని చెప్పాడు. వీలైనంత త్వరగా మీ ఇద్దరు పెళ్లి జరిపిస్తున్నానన్నాడు. నేను అర్థం చేసుకున్నాను. కానీ నిజానికి నా కూతురికి నువ్వంటే ప్రాణం. నాకు కావలసినంత డబ్బు ఉంది. అది కోరుకుంటే మహారాణిలా బ్రతకచ్చు. కానీ నీకోసం సూర్య ఆఫీస్లో వర్కర్ అవుతానంది. నేను ఒప్పుకోలేదు. నాతో చాలా గొడవ పడింది. నేను దాని కళ్ళలో నీపై ఉన్న ప్రేమను చూశాను. నీకోసం ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్న నా కూతురు మీద నాకు నమ్మకం కలిగింది. దాని ఇష్టాన్ని కాదనలేక ఇండియా వెళ్లేందుకు ఒప్పుకున్నాను. అది నీతో తన ప్రేమ విషయం చెప్పలేకపోతూ ఎంతో బాధపడుతూ ఉంటే ఎన్నోసార్లు నేను నిన్ను కలిసి విషయం చెప్పేద్దామనుకున్నాను. కానీ రోనా నన్ను ఆపేసింది. నాతో ప్రామిస్ చేయించుకుంది. ఈనాళ్ళకి దాని ప్రేమ నీకు తెలిసింది. ఇంకా దాన్ని బాధ పెట్టకు బాబు. అతని ఆవేదన రవికి అర్థమైంది. సార్, ఇంకెప్పుడు రోనాని బాధ పెట్టను. చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. నన్ను ఇంతగా ప్రేమించే మనిషి దొరకడం నిజంగా నా అదృష్టం. అతని కళ్ళల్లో నిజాయితీ చూసి ఆయనకు ఆనందం కలిగింది. సరే బాబు, అదిగో ఆ రూమ్లో ఉంది, వెళ్ళు అని చెప్పి పంపించాడు. రవి అతనికి థ్యాంక్స్ చెప్పి రోనా ఉన్న గదిలోకి వెళ్ళాడు. ఆమె ఒక మూల కూర్చొని ఉంది. చీకటిగా ఉన్న గదిలో ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండేసరికి రవి గుండె తరుక్కుపోయింది. రోనా అని ప్రేమగా పిలిచాడు రవి. ఆమె కోపంగా చూసి తలదించుకుంది. అతను ఆమెకు సారీ చెప్పాడు అనుకుంది. కానీ రవి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె ఎదురుగా కూర్చొని, రోనా, ఐ లవ్ యూ అని ఎంతో ఆనందంగా
ఆమెనొక్కసారిగా చుట్టేసుకున్నాడు. రోనా అతని ఆవేదన అర్థం చేసుకుంది. ఆమె కూడా రవిని అల్లేసుకొని, నాకు నీ మీద చాలా కోపం ఉంది పో అని ఏడుస్తూ అంది. కానీ అతన్ని అస్సలు కదలనివ్వలేదు. ఇంకాస్త బలంగా హత్తుకుంటూ నన్ను దూరంగా నెట్టేశావుగా, మరిప్పుడెందుకొచ్చావు? నేను కూడా నెట్టేస్తాను పో వెళ్ళిపో అని ఏడుస్తూ అతన్ని ఇంకాస్త ఆమె కౌగిల్లో బిగించింది. రవి ఆమెను 2 చేతులతో చుట్టేసుకుంటూ ఎంతగానో పొంగిపోతూ అల్లరిగా సరే నన్ను దూరంగా నెట్టేయ్ అన్నాడు. ఆమె ఏం మాట్లాడలేదు. రవి ఆమె నుంచి దూరంగా జరగబోయాడు. రోనా భయంగా నో ప్లీజ్ వెళ్ళొద్దు, నేను తట్టుకోలేను అని అతన్ని చుట్టేసుకుంది. రవి ఆమె కళ్ళలోకి చూస్తూ బంగారం నన్ను క్షమించరా, ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను. నా మీద ఇంత ప్రేమ పెంచుకున్న నీకు నేనేమీ చేయలేకపోతున్నా. నా చుట్టూ ఉన్న పరిస్థితులు నన్ను నీకు దూరంగా ఉండటం అన్నా ఎందుకురా, నీకు నేనంటే అంత ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే చెప్పలేను, ఎంత ఇష్టమో చెప్పగలను. నాకు నువ్వంటే పిచ్చి. నీ లిటిల్ ఫింగర్ తగిలినా నాకు ప్రాణం జువ్వుమంటుంది, ఎందుకో తెలీదు. నీ కళ్ళలోకి చూస్తూ గడపాలనిపిస్తుంది. ఇన్ని రోజులుగా పాప కోసం అందరం ఎంతో భయపడ్డాం. అలాంటిది పాపకి నయమైందని ఎంతో సంతోషంగా నిన్ను దగ్గరికి తీసుకోబోతే నువ్వు నన్ను పక్కకు తోసేశావు. నాకు ప్రాణం పోయినట్టయింది తెలుసా. ఇంకా అక్కడ ఉండి ఏడిస్తే సంధికి ఎక్కడ అనుమానం వస్తుందోనని వచ్చేశాను. అంతే తప్ప నీ మీద కోపం కాదు. అంత మాత్రానికే నాకు పొగరు, నేను అల్లరి పిల్లనని అనుకోవద్దు. నువ్వు నన్ను దూరం పెడితే నేను తట్టుకోలేను. ఐ లవ్ యూ సో మచ్. రవి ఆమెను గట్టిగా హగ్ చేసుకొని ఎంతో అపురూపంగా చూసుకుంటున్నాడు. రోనా రవి వైపు ప్రేమగా చూసి సారీ నీకు ఇబ్బంది కలిగిస్తే అని అనింది. రే ఏంట్రా, నేను కదా నీకు సారీ చెప్పాలి. ఏమో నాకేమీ అర్థం కావడం లేదు. ఇంక మనకి ఎటువంటి గొడవలు జరగకూడదు, అందుకే నేను నీకు సారీ చెప్పాను. రవి నాతో గొడవ వద్దు అని అతని వైపుగా ప్రేమగా చూసింది. రవి చిలిపిగా ముద్దేగా ఇచ్చేస్తా పోలా అని ఆమె పెదాలపై సుతారంగా ముద్దాడాడు. రోనా అతని చర్యకు పరవశురాలై అప్పటి వరకు ఉన్న బాధనంతా మర్చిపోయి అతన్ని ముద్దులతో ముంచేస్తూ ఉక్కిరిబిక్కిరి చేసింది. వాళ్ళిద్దరూ ప్రస్తుత పరిస్థితిని మర్చిపోయి ఆనంద పరివేశంలో తేలిపోయారు. సంధ్య సూర్యని అడిగింది, రవి అన్నయ్య కనిపించలేదు, ఇంకా రోనా కూడా కనపడలేదు, ఎక్కడికి వెళ్ళారు అని. ఆమె ప్రశ్నకు సూర్య తడబడకుండా ఇక్కడ ఒక కంపెనీతో బిజినెస్ డీల్ మాట్లాడేందుకు పంపించాను. వాళ్ళు వస్తారులే, నువ్వేం టెన్షన్ అవ్వకు సరేనా. ఉండు, ముందు ఇంట్లో వాళ్ళకి విషయం చెప్దాం అని సంధ్య పేరెంట్స్కి విషయం చెప్పాడు. వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. సంధ్య కొంతసేపు అమ్మవాళ్లతో మాట్లాడింది. ఆమె ఎంతో సంతోషంగా ఉందో సూర్య గమనిస్తూనే ఉన్నాడు. సంధ్య మాటలు పూర్తయ్యాక ఈ విషయం తన మామ్కి కూడా చెప్పాడు. ఆవిడ కూడా సంతోషపడింది. ఈ విషయం శశికళకి కూడా తెలిసింది. సంధ్య ఎందుకు సూర్యని పెళ్లి చేసుకుందో ఆమెకు అర్థమైంది. ఇప్పుడు శశికళ సంధ్యపై గౌరవం కలిగింది. ఇప్పుడు సంధ్య తమ ఇంటి కోడలుగా శశికి ఎటువంటి కంప్లైంట్స్ లేవు. రవి రోనా ఇక్కడే కొన్ని రోజులు ఉండమన్నాడు. ఆమె వినిపించుకోలేదు. నేను నీతోనే ఉంటాను, నువ్వెక్కడ ఉంటే నేను అక్కడే, చెప్పాక నన్ను దూరం పెట్టద్దు అని చెప్పి ఆమె మమ్మీ డాడీకి బాయ్ చెప్పి తిరిగి హాస్పిటల్కి వచ్చేశారు. సూర్య వాళ్ళు ఇప్పుడు సంతోషంగా ఉండడం చూసి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు. రవి సూర్యతో జరిగింది చెప్పాడు. రోనా ఫాదర్ చెప్పింది నిజమే అనిపిస్తుంది. నువ్వు ఆలస్యం చేయకుండా సంధ్యతో అసలు నిజం చెప్పడం మంచిదనిపిస్తుంది. ఇవాళ తనతో నీ మనసులో ఉన్నది చెప్పు. నీకు తన మీద ఎంత ప్రేమ ఉందో తెలియచేయి. మనం ఇక్కడ నుండి ఇండియా వెళ్ళేటప్పుడు అన్ని సమస్యలు తీర్చుకొని వెళ్దాం. రవి చెప్పింది విన్నాక సూర్య కూడా సంధ్యతో మాట్లాడాలని నిర్ణయించుకొని సంధ్యకి కాసేపు బయటికి వెళ్ళొద్దాం రా, నీతో కొంచెం మాట్లాడాలని చెప్పి బయటికి తీసుకొచ్చాడు. సంధ్య అక్కడ ప్రదేశాలన్నీ చూస్తూ ఆశ్చర్యంగా, సూర్య ఇంత పెద్ద బిల్డింగ్స్ ఎలా కట్టారు? ఈ దేశం చాలా వింతగా ఉంది. ఇక్కడ మనుషులు కూడా ఎవరిని పట్టించుకోవడం లేదు, ఎవరి గోల వాళ్ళదే అని నవ్వుతూ అతని వైపు చూసింది. సూర్యలో ఎందుకో టెన్షన్ కనిపించింది. ఆమె అతని పరీక్షగా చూస్తూ, ఏమైంది సూర్య, ఎందుకు టెన్షన్ పడుతున్నావు అంటే సంధ్య అది
నీతో ఎలా మాట్లాడాలి? ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నాతో మాట్లాడడానికి ఎందుకు టెన్షన్? చెప్పు సూర్య. అది సంధ్య. నీకొక విషయం చెప్పాలి. నువ్విప్పుడు ఎటువంటి టెన్షన్లు లేకుండా ప్రశాంతంగా ఉన్నావుగా? నాకున్న ఒకే ఒక టెన్షన్ నా పాప ఆరోగ్యం. ఇప్పుడు ఆ టెన్షన్ పోయింది. ఇంకా ఒకే ఒక కోరిక మిగిలుంది. నీ ప్రేమ గెలవాలి. నువ్వు కోరుకునే ఆమెతో నువ్వు సంతోషంగా జీవించాలి. ఆమె అన్నమాట విన్న సూర్య శిలలా బిగుసుకుపోయి నిల్చుండిపోయాడు. నా కోరిక నెరవేరాలి అంటే నేను నీ లైఫ్లో ఉండకూడదు. నేను ఇంకో 2 నెలల్లో నీకు డైవర్స్ ఇచ్చి నా పాపని తీసుకొని నీకు దూరంగా వెళ్ళిపోతాను. అప్పుడు నువ్వు రోనాకి జరిగిందంతా చెప్పి ఆమెకు ఒప్పించి పెళ్లి చేసుకొని సంతోషంగా జీవించు. సంధ్య మాటలు అనిందే కానీ మనసులో చెప్పలేని ఆవేదన పడుతుంది. బయటపడకుండా తన మర్యాద కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. ఇంకో విషయం, రోనాకి విషయం చెప్తే నమ్మలేదనుకో, నేను నచ్చ చెప్తాను. మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది. కాకపోతే ఒక్క 2 నెలలు టైం పడుతుంది. నేను అత్తయ్య గారికి మాటిచ్చాను. నీకు దోషం తొలగిపోవడానికి మన పెళ్లి రోజు దాటాలి. అందుకు ఇంకో 2 నెలలు మనం భార్యాభర్తల్లా కలిసే ఉండాలి. అర్థం చేసుకో, ఓకేనా? ఈలోగా ఏమీ చేయలేకపోతున్నాను. నన్ను క్షమించు ప్లీజ్ అని ఎంతో సింపుల్గా చెప్పింది సంధ్య. కానీ ఆమె గుండె పడుతున్న వేదన మాత్రం బయటపడనివ్వలేదు. సూర్యకు మతిపోయినట్టయింది. ఒక్కసారిగా అతని ప్రాణం పోయినట్టయింది. అంటే సంధ్య మనసులో నాకింత కూడా చోటు లేదా? నన్ను వదిలేసి ఎలా ఉండగలదు? ఆమె లేకపోతే నా ప్రాణం ఉంటుందా? సంధ్య అన్న మాటలు అతన్ని ఈటల్లో పొడుస్తున్నాయి. అతని నరాలు తెగేంత బాధ కలుగుతుంది. తాను ప్రాణంగా ప్రేమిస్తున్నానని తన ప్రేమను తెలుసుకోలేకపోగా తనను అపార్థం చేసుకొని వేరెవరితోనో పెళ్లి చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇంతకన్నా దారుణం ఇంకోటి ఉండదు. ఇంకా తన జాతకం మెరుగుపడితే ఎంత, తాను బ్రతికితే ఎంత? సంధ్య 2 నెలల్లో తన నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతుంది అని ఎంతో సింపుల్గా చెప్పేసింది. నన్ను వదిలేసి నా ప్రాణం వెళ్ళిపోతే ఈ దేహం ఎందుకు? అతనికి గట్టిగా అరిచి చెప్పాలని ఉంది. నేను ప్రేమించింది నిన్నే. నాకు నువ్వు కావాలి. నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళకు నేస్తమా. నా ఈ ప్రాణం తట్టుకోలేదు అని గొంతెత్తి చెప్పి ఆమె ప్రేమను సంపాదించాలి అని ఉంది. కానీ అతని దురదృష్టం, సంధ్య మనసులో ఇన్ని రోజులైనా ఒక స్నేహితునిగా స్థానం సంపాదించుకున్నానే కానీ ఆమె మనసు గెలుచుకోలేకపోయాను. ఇప్పుడు అసలు విషయం చెప్పి ఆమె మనసులో ఉన్న స్నేహితుడిని కూడా దూరం చేసుకోలేక మౌనంగా తనలో తానే కుమిలిపోతున్నాడు సూర్య. సంధ్య అతని మౌనాన్ని వేరేలా అర్థం చేసుకుంది. నేను ఎంత త్వరగా నీకు విడాకులు ఇస్తానా అని ఎదురు చూస్తున్నావా సూర్య? నన్ను నీ నుండి దూరంగా పంపించేస్తావా? నీకు దూరమే నేను ఉండగలనా? ఆ ఆలోచనే నా మనసు భరించలేకపోతుంది. నా మీద కొంచెం కూడా ప్రేమ కలగలేదా? ఆమె లోపల ఎంతో ఆవేదన పడుతుంది. అయినా ఆమెకు సూర్య సంతోషమే ముఖ్యం. నువ్వు సంతోషంగా ఉంటే నాకెంత చాలు. కనీసం నీ ప్రేమ గెలిచి నువ్వు రోణ సంతోషంగా ఉండండి అని స్థిరంగా నిర్ణయించుకుంది సంధ్య. సూర్య బాధను మనసులోనే దాచుకొని పైకి నవ్వుతూ, ఇప్పుడు అవన్నీ ఎందుకు సంధ్య? ఇంకా టైం ఉందిగా అనేశాడు. ఇద్దరు కొంతసేపు మౌనంగా ఉండిపోయారు. సూర్య జరిగిందంతా రవికి చెప్పాడు. రవి కూడా చాలా ఆవేదన పడ్డాడు. ఇప్పుడు ఎలారా అని ఎంతో ఆవేదనగా అడిగాడు రవి. ఏది ఎలా జరగాలని ఉంటే అది అలానే జరుగుతుంది. ఇంక ఈ టాపిక్ కోసం మాట్లాడకు ప్లీజ్ అని బాధగా రవిని హక్ చేసుకొని ఎంతగానో తల్లడిల్లిపాడు సూర్య. వారం గడిచింది. ఇప్పుడు పాపకి బాగుంది. ఇండియా తీసుకువెళ్ళడానికి ఎటువంటి ప్రాబ్లం లేదని డాక్టర్స్ చెప్పారు. అందరూ ఇండియా బయలుదేరారు. రోనా మమ్మీ డాడీలకి వెళ్ళొస్తా అని చెప్పి అందరూ ఫ్లైట్ ఎక్కారు. ఇంకొద్ది గంటల్లో వాళ్ళు ఇండియా చేరుకుంటారు. అరుణ్ సూర్య కోసం మరికొంత ఎంక్వైరీ చేశాడు. అతనికి తన అమ్మంటే ప్రాణమని, ఆవిడ కోసమే పెళ్లి చేసుకున్నాడని అరుణ్కి తెలిసింది. ఇవాళ సాయంత్రం ఫ్లైట్కి వాళ్ళు ఇండియా వస్తున్నారని ప్రసాద్ చెప్పాడు. అరుణ్ నవ్వుకుంటూ, రాని, ఇంకా వాడి జీవితంలో సంతోషాలు ఉండవు. వాడి అతిపెద్ద బలహీనత ఏంటో తెలుసుకుంటా. సార్ ఇప్పుడే అన్నారు కదా అతనికి అతని అమ్మంటే ఇష్టమని. మరి ఆవిడని ఏమైనా చేస్తారా? ఆత్రం ఆపుకోలేక అడిగేశాడు ప్రసాద్. అరుణ్ ప్రసాద్ వైపు చిరాగ్గా చూసి,
రేపో పోయే ముసల్దాన్ని ఏదైనా చేస్తే సూర్యకేమవుతుంది? మహా అయితే కొద్ది రోజులు ఏడుస్తాడు అంతేగా. మరి ఇంకేముంది సార్? ఏదో ఉందిరా. నాకు వాడి విషయంలో ఏదో మర్చిపోయాను అనిపిస్తుంది. తెలుసుకుంటా. వస్తున్నాడుగా రాని. వాడికి అరుణ్ అంటే ఏంటో తెలిసేలా చేస్తాను. పిచ్చివాళ్లే చేసి రోడ్ల మీద పరిగెత్తేలా చేస్తాను. అప్పటికి కానీ నా కోపం చల్లారదు. అతని వైపు ప్రసాద్ భయంగా చూస్తూ పాపం సూర్య, అతను నా దేవుడే కాపాడాలి అనుకున్నాడు మనసులో. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది? అరుణ్ మరి సూర్య లైఫ్లోకి వచ్చి ఏం చేయబోతున్నాడు? మరి సూర్య కష్టాలు పడతాడా? వాటి అన్నిటిని ఎదుర్కొంటాడా? చూద్దాం నెక్స్ట్ పార్ట్లో. మరి ఈరోజు వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.